ప్రపంచం మొత్తం భూమి మొత్తం భగవంతుని నీడలో నడుస్తున్నాం. భగవంతుడు ప్రతి క్యారెక్టర్ను భగవంతుడు పుట్టిస్తున్నాడు. వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళు ప్లే చేయాలి. దొర, రాజు, రైతు వీళ్ళంతా భగవంతుడు సృష్టించిన పాత్రలు. ఒక చిత్తమోసి చూడలేకపోతే మనం బతకమనే నిజం తెలియదు జనాలకు. వాళ్ళ పాత్ర వాళ్ళు ప్లే చేస్తే బంగారం లాంటి జీవితం ఉంటుంది. హిందూ ధర్మం గురించి వివరించండి సార్. వేరే మతాలల్లో ఒకడే దేవుడు, వాళ్ళకి ప్రచారాలు అవసరం ఉంటాయి, మనకు ప్రచారం అవసరం ఉండదు. మన దేవుళ్ళకు ఉన్న పవర్ అటువంటిది. ప్రచారం చేసే దేవుళ్ళమ్మ. ఇంటింటికి పోయి ప్రచారం చేసి మా దేవుడు గొప్పోడు అని చెప్పుకుంటే ఆయన దేవుడు ఎట్లయితాడు? నమస్కారం, వాస్తువాణికి స్వాగతం. ప్రముఖ వాస్తుశాస్త్ర నిపుణులు శ్రీ రవికుమార్ గారు మన ముందున్నారు. ఇప్పుడు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రవికుమార్ గారు. నమస్తే. సార్, ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పారు కదా సార్, పబ్లిక్ మిమ్మల్ని ఎలా విశ్వసించాలి సార్? కరెక్ట్ ప్రశ్న అమ్మా. నన్ను నమ్మాలి అని అంటే దీని లోపలికి పూర్తి డీప్గా వెళ్ళాలి. ప్రపంచం మొత్తం భూమి మొత్తం భగవంతుని నీడలో నడుస్తున్నాం. ఇది భగవంతుడు ప్రతి క్యారెక్టర్ను భగవంతుడు పుట్టిస్తున్నాడు. వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళు ప్లే చేయాలి. దొర, రాజు, రైతు వీళ్ళంతా భగవంతుడు సృష్టించిన పాత్రలు. ఇప్పుడు చిన్న సింపుల్ లాజిక్ క్వశ్చన్ చెప్తామా మీకు. ఒక చిత్తమోసి చూడలేకపోతే మనం బతకమనే నిజం తెలియదు జనాలకు. చెత్త తీసి చూడలేకపోతే మనం బతకమనే నిజం తెలియదు. వాళ్ళని కూడా పుట్టించిన భగవంతుడు. ప్రతి పాత్ర ఇంపార్టెంటే. చెత్తమోసేవాడు కూడా దేవుడే మనకు. భగవంతుడు సృష్టించిన పాత్ర అది. దాన్ని చెత్తోడు అని నెగ్లిజెన్స్గా మనం మాట్లాడతాం. వాళ్ళు లేకుంటే మనం బతకమనే నిజం తెలియదు. ఇది సృష్టి. భగవంతుడు మనకు కొన్ని రోల్స్ ఇస్తున్నాడు. నువ్వు పని చేయడానికి వస్తున్నావా, వ్యాపారానికి వస్తున్నావా, నువ్వు ఎందుకు వస్తున్నావు అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్రతి ఇంట్లో డిఫరెంట్ క్యారెక్టర్లు ఉంటాయి. అవి వాళ్ళ పాత్ర వాళ్ళు ప్లే చేస్తే బంగారం లాంటి జీవితం ఉంటుంది. నేను ఈ పని చేయను, నేను వ్యాపారం చేస్తా అంటే ఫెయిల్ అవుతారు. నేను ఉద్యోగం చేయను, నేను వ్యాపారం చేస్తా అంటే ఫెయిల్ అవుతారు. ఎవరెవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలి. అట్లా భూమి మీదకి భగవంతుడు పంపించే ప్రతి పాత్ర మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళు ఉండే ప్లేసు, వాళ్ళు చేసే వృత్తి, వాళ్ళ వచ్చే భార్య, కరెక్ట్ పర్సన్ వస్తేనే 100% మంచి ప్రశాంతమైన జీవితం ఉంటుంది. సార్, హిందూ ధర్మం గురించి వివరించండి సార్. హిందూ ధర్మం చాలా గొప్ప ధర్మం అమ్మ. ప్రతి క్యారెక్టర్కు దేవుడు ఉన్నాడు. వేరే మతాలల్లో ఒకడే దేవుడు, వాళ్ళకి ప్రచారాలు అవసరం ఉంటాయి, మనకు ప్రచారం అవసరం ఉండదు. మన దేవుళ్ళకు ఉన్న పవర్ అటువంటిది. ప్రచారం చేసే దేవుళ్ళమ్మ. ఇంటింటికి పోయి ప్రచారం చేసి మా దేవుడు గొప్పోడు అని చెప్పుకుంటే ఆయన దేవుడు ఎట్లయితాడు? మన ధర్మంలో ఉన్న హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి క్యారెక్టర్కు దేవుడు ఉన్నాడమ్మా. వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు మొక్కుంటే వాళ్ళకు కావాల్సిన దారిని వాళ్ళు చూపెడతారు, భగవంతుడు చూపెడతారు. అంతే తప్ప దేవుడు లక్ష్మి పూజ చేస్తే లక్ష్మి వస్తుంది, అది పచ్చాబద్ధం. మన రోల్ ఏంది వాళ్ళు చూపెడతారు. మనం ఎందుకు వచ్చిన భూమి మీదకి అని చెప్తారు, ఆ దారి చూపెడతారు తప్ప ఈ లక్ష్మి పూజ చేస్తే లక్ష్మి వస్తుంది అని చెప్పడం పచ్చాబద్ధం. ఒకవేళ అట్లా పూజ చేస్తే లక్ష్మీదేవి వస్తుంది, కోటీశ్వరులం అయితే పూజారులంతా కోటీశ్వరులై ఉండాలమ్మా. ఎందుకంటే 24 గంటలు దేవుడి పక్కకి ఉంటారు, దేవుడితో పూజలు చేసేది వాళ్ళే. అట్లుండదు. మనం వెళ్ళే దారి భగవంతుడు చూపెడతాడు. మిగతా ధర్మాల గురించి నేను ఎందుకు చెప్పాలి, మతాల గురించి ఎందుకు చెప్తున్నానంటే ప్రచారం ఎందుకు, దేవుడికి ప్రచారం ఎందుకు? ప్రచారం చేస్తే మీరు లాగి మా మతంలోకి రండి అని చెప్తే అది దేవుడు కాదు, అది మతం కాదు. అర్థమైందమ్మా. మా హిందూ ధర్మం చాలా గొప్పది. రాబోయే కాలంలో ఈ ధర్మానికి మళ్ళీ తిరిగి వస్తారు. నేను చెప్తున్నా, ముగ్గురు సంతానంలో ఫస్ట్ ముగ్గురు సంతానాల్లో విష్ణు, ఈశ్వర, బ్రహ్మదేవులు ముగ్గురు ఉంటారు. ప్రతి ఇంట్లో ముగ్గురు పుడతారమ్మా. అది నేను ప్రూవ్ చేపిస్తా. రండి, నేను ప్రతి ఇంట్లో ఆ ముగ్గురు ఎవరని చూపెడతా. ఈ ముగ్గురిని నేను చూపెట్టకపోతే ఇది మళ్ళీ నేను ఈ ప్రోగ్రామే చేయను, ఈ కార్యక్రమమే పెట్టాను.